అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐటీ మీడియా. నేను ఈరోజు ఆంజనేయ రాజ్ గారితో ఉన్నాను, ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్. మరి చాలా మందిలో యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ పీపుల్ వరకు కూడా ఎముకల నొప్పులు లేదా నరాల నొప్పులు, బలహీనతతో బాధపడుతూ ఉంటారు కదా. చాలా ఆయిల్స్ ట్రై చేసి విసిగిపోయిన వాళ్ళకి ఆయుర్వేదంలో సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా కొంతకాలం వాడి రిలీఫ్ అవ్వాలని అనుకుంటూ ఉంటారు. ఈరోజు అలాంటి మెడిసిన్ ఏముందో అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే అండి. సో కీళ్ళ నొప్పులు అని కాదు కానీ మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ ఏవైనా కానీ ఫస్ట్ మనం వెళ్ళేది ఒక పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ తెచ్చుకుంటారు. నొప్పి ఎక్కువైనప్పుడు అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అది ఒక 6 months వాడిన తర్వాత ఇంకా తగ్గవు, అప్పుడు ఇంకేంటి న్యాచురల్ వేస్లోని పెద్ద క్వశ్చన్ మార్క్ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే ప్రమాదం అని అందరికీ అర్థమైంది. ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది. మన ఆయుర్వేదంలో పెయిన్స్ రిలీఫ్ అవ్వడానికి ఎలాంటి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అవైలబుల్గా ఉన్నాయి? అంటే మెడిసిన్స్ అంటే చాలా రకాలు ఉంటాయమ్మా. ఇక్కడ చాలామంది ఏంటంటే వచ్చిన ప్రాబ్లము మా దగ్గరికి వస్తారు, సార్ నాకు ఎముకల నొప్పులు అంటారు. అమ్మా మీకు ఎముకల నొప్పులా, నరాల నొప్పులా, మజిల్ పెయిన్సా అని అడుగుతాం. అప్పుడు ఆలోచిస్తారు ఏ పెయిన్ అని. నేను అప్పుడు దాకా ఏ నొప్పి అయినా ఎముకల నొప్పులు అని అన్నట్టుగానే వస్తారు అనమాట మన దగ్గరికి. అప్పుడు ఆలోచించి లేదండి నాకు ఎముక నొప్పే కరెక్టే, ఇంకొకళ్ళు అయితే లేదండి నాకు మజిల్ పెయినేనండి, ఇంకోటి అయితే అందుకని న్యూరాలజిస్టు, ఆర్థోపెడిషియన్, ఇలా రకరకాల డాక్టర్లు ఉన్నారమ్మా. ఆయుర్వేదంలో అయితే ఒక్కళ్ళే అన్నీ చేస్తారు. ఆయుర్వేద, యునాని, హోమియో ఇలాంటి వాటిలో పైన లేపనానికంటే ఏదైనా కూడా టెంపరీగా మనకి ఆ పెయిన్ మీద పనిచేస్తున్నాము. ఆ పెయిన్కి వచ్చి రావడానికి కారణమైన వాత ప్రకృతి లోపల శరీరంలో 2 గుణాలు కానీ ఒక గుణం కానీ చెడిపోవడం వల్ల వచ్చిన వాతాన్ని తగ్గించడానికి ఇంటేక్ మెడిసిన్స్ అనేకం ఉంటాయండి. టెంపరీగా పెయిన్, ఇప్పుడు సపోజ్ బెణికింది, ఏదో పని చేస్తామంటే ఒక ఏళ్ళని పెట్టింది, ఒక కాలుని పెట్టింది, ఒక ఎముకని పెట్టింది, అటువంటిప్పుడు ఈ ఆర్థోసుకి ఆయిల్ అని ఉంటుందమ్మా. ఇది రోజు 4-5 సార్లు రాస్తే కనుక ఒక మాదిరిగా లైట్గా ఎయిర్ క్రాక్స్ అంటారు కూడా, అటువంటివి కూడా అతుక్కుపోతాయి. అతుక్కుపోయి పెయిన్ వితిన్ 2-3 daysలోనే మీకు మ్యాక్సిమం రిజల్ట్ కనపడుతుంది. ఎటువంటి పెయిన్ కిల్లర్ అక్కర్లేదు, యాంటీబయాటిక్స్ అక్కర్లేదు. దీన్ని పైన రాయడం వల్లే మీకు రిలీఫ్ అనేది అద్భుతంగా వస్తుంది అన్నమాట, చాలా బాగా. అలాగే ఎముకలమ్మ, ఎముకలు మెత్తబడిపోవడం, ఎముకలు జాయింట్లు అరిగిపోవడం అని, ఎముకల మధ్యన గమ్ము పోయిందని అంటారు కదా. గుల్లగా అయిందేమో ఆస్టియో ఆర్థరైటిస్ అమ్మ, అది మళ్ళీ ఆస్టియోఫోరోసిస్ అంటారు దాన్ని, అది డిఫరెంట్. అది మళ్ళీ ఎముకల లోపల మ్యారోలో ఉంటుంది ఆ డిసీజ్ అనేది, అది వాత వ్యాధి. దానికి ఇవ్వాలి అంటే సెపరేట్గా మెడిసిన్స్ ఉంటాయమ్మా. దానికి మెడిసిన్స్ ప్లస్ జనరల్గా స్ట్రెంగ్త్ ఇవ్వడానికి ఆ మెడిసిన్ ఇచ్చి డీటాక్స్ చేసి ఫస్ట్ని, అప్పుడు జనరల్ స్ట్రెంగ్త్కి మందు ఇచ్చి, అప్పుడు వాతం తగ్గించడానికి ఇచ్చి పైన లేపనానికి ఇస్తామండి. ఎముకలకైతే ఇది ఆర్థో బామ్ అమ్మ, ఇది అది ఆర్థో లేపనం, ఇది బాము. ఇదేంటంటే మీరు నైట్ పడుకునేటప్పుడు ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ రాసేసి కొద్దిగా రాయాల మీద గట్టిగా ఉంది, బాడీ హీట్ కరుగుతుంది అనమాట. ఆయన పెయిన్ ఉన్నంత లెక్క స్ప్రెడ్ చేసి ఒక క్లాత్ అంటించేస్తే అంటుకుపోతుంది, పడుకోవడమే. ఒకవేళ ఊడిపోతుందంటే చిన్న దారం కట్టి పడుకోవడమ్మా. ఆ క్లాత్కి అంటుకున్న మెడిసిన్ కూడా బాడీ లాగేసుకుంటుంది. అందుకు అదే క్లాత్ని డైలీ ఒక 10-15 రోజులు వాడుకోవాలి. రోజు కొత్త గుడ్డ పెట్టారనుకోండి, సగం మెడిసిన్ ఆ గుడ్డగా అంటుకుపోతుంది. ఇదేం చేస్తుందంటే అలాగే మీరు 6 నెలలు, 7 నెలలు, 8 నెలలు కనుక వాడితే 1-2 నెలల్లో నొప్పులు తగ్గొచ్చు. కానమ్మా లోపల ఆ బోన్ మళ్ళీ శక్తివంతం అవ్వాలంటే కనుక మినిమం 6 నెలల నుంచి సంవత్సరం వాడుకోవాలి. వాడుకుని రోజు కనుక నైట్ అలా అంటించుకుని పడుకుంటే ఏ ఎముక అయితే బలహీనం అయిపోయిందో ఆ ఎముక మళ్ళీ గట్టిపడి ఆ పెయిన్ నుంచి రిలీఫ్ రావడానికి ఆస్కారం ఉందమ్మా. అంచేత ఇటువంటి బాములు తయారు చేయాలంటే ఈ రా మెటీరియల్స్ అన్ని చోట్ల దొరకవండి, చాలా రేర్గా దొరుకుతూ ఉంటాయి అన్నమాట. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే అరపోసా అంటారు, అది చెట్టుకు వచ్చి జిగురే. అది ఎక్కడ మెడికల్ షాపుల్లో దొరకదమ్మా, ఖాళీ ఎక్కడంటే మెకానిక్ షెడ్లో దొరుకుతుంది. ఆయిల్ ఇంజిన్స్ ఇలాంటి వాటికి బెల్ట్ లూజ్ అయిందనుకోండి, ఈ అరపోస అనేది బెల్ట్ మీద వేస్తాం పౌడర్ చేసి, ఆ బెల్ట్ టైట్ అయ్యి జారకుండా ఉంటుంది అనమాట. ఆ విధంగా వాడతాం, ఎందుకంటే మేము బెల్లం గానుగులు అవన్నీ ఉండి పూర్వం ఆ బెల్ట్ లూజ్ అయిందంటే అరపోస వేయని ఊరు. అదే అరపోసనే ఎముకలు గట్టిపట్టడానికి వాళ్ళు మేము మెడిసిన్స్లో వాడుతున్నామమ్మా. ఇవన్నీ అనుభూత యోగాలు. అనుభూత యోగాలు అంటే రాజమండ్రిలో మా గురువు గారు పొన్నాడు శ్రీరామూర్తి గారు అని ఉండేవారు. వాళ్ళు ఒక 10-15 తరాలు డాక్టర్లు అనమాట. అప్పట్లో వైద్య విద్వాన్, వైద్యాచారి అలా ఉండేవి. వాళ్ళు అనుభవపూర్వకంగా చేసిన మెడిసిన్స్ అనమాట. ఆయన ఈ మెడిసిన్ మీరు చేసుకోండి అని మనకు ఫార్ములా చెప్పడం జరిగిందండి. ఇది రాయడం వల్ల ఎక్కువ రోజులు రాస్తే కొంతమంది కొద్దిగా స్కిన్ దురద వస్తుందమ్మా, అటువంటిప్పుడు కొబ్బరి నూనె రాస్తే తగ్గిపోతుంది. ఇది ఎముకల్ని గట్టిపరచడంలో కానీ ఎముకల మధ్యన గుజ్జు పెంచడానికి కూడా ఉపయోగపడుతుందమ్మా. లాంగ్ టర్మ్ ఎక్కువ రోజులు రాయాలి, ఓపిక్గా రాయాలి. 1 సంవత్సరం అయినా రాస్తే
డెఫినెట్గా రిజల్ట్ అనేది రిజల్ట్ అనేది కనపడుతుంది. ఓకే. అందరూ ఏమనుకుంటారంటే ఏదో ఒక స్ప్రే కొట్టినట్టు, ఒక అమృతాంజనం ఏదో రాస్తే 5 నిమిషాల్లో తగ్గినట్టు. అమృతాంజనం కంటే మంచి బాంబులు అనేకం ఉన్నాయి మా ఆయుర్వేదంలో, సేమ్ ఫార్ములాలు. ఏం లేదు, అమృతాంజనం రాస్తే బాగా మండుతుంది, ఆ మంటలోకి వెళ్ళేవాడికి నొప్పి మర్చిపోతాం. నాకు అనిపించింది అది. అలా కాకుండా ఈ ఒరిజినల్గా పనిచేసామా బాడీలోకి వెళ్ళి పెయిన్ అనేది కొంతమందికి 2 రోజుల్లో తగ్గిన వాళ్ళు ఉంటారు, 3 రోజుల్లో తగ్గిన వాళ్ళు ఉంటారు. పెయిన్ తగ్గిందని మానకూడదు, దీన్ని కంటిన్యూగా కొన్ని నెలల పాటు రాసినప్పుడే అప్పుడు పెర్మనెంట్గా ఆ ఎముక బలపడటం అనేది, ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చిందో ఆ ప్రాబ్లం అనేది ఉపశమనం కలగడానికి అవకాశం ఉందండి. ఈ విధంగా ఈ 2 రకాలు బయట వాడుకునే అమ్మాయి, బయట రాసుకోవడానికి, ఇంటేక్ కాదు, ఓన్లీ లేపనాలు అన్నమాట ఇది. ఓకే. సో పెయిన్స్ అంటే అన్నీ ఒకటే కాదండి, కీళ్ళ నొప్పులు, బోన్స్కి సంబంధించి, మజిల్కి సంబంధించి డిఫరెంట్ పెయిన్స్ ఉంటాయి. కాబట్టి మీకు అసలు మీరు దేంతో సఫర్ అవుతున్నారో తెలుసుకోవడం ఫస్ట్ ముఖ్యం. ఆ తర్వాత దానికి బయటపడాలి, త్వరగా బయటపడాలి అనుకున్నప్పుడు ఈ లేపనాలు ఏవైతే ఇప్పుడు రాజు గారు మెన్షన్ చేశారో వాటిని దీర్ఘకాలం అంటే ఒక 6 months 1 year అట్లా వాడుకుంటే రూట్ కాజ్ నుంచి కూడా దాన్ని ఆ నొప్పుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కేవలం నొప్పులకి మాత్రమే కాదు, మీకు ఎలాంటి డిసీజెస్ ఉన్నా కానీ స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి ఫోన్ చేసి మీ ఇబ్బందిని చెప్పి కేస్ షీట్ అది రాసుకొని రాజుగారితో కానీ స్టాఫ్తో కానీ మాట్లాడి మెడిసిన్ అయితే తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.